అయితే ఒంగోలులో కూడా దామచర్ల జనార్దన్ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అలు పెరగని దాదాపుగా కొన్ని డివిజన్లో కూడా ఆయన పెన్షన్లు పంపిణీ చేయిస్తూ వారి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఒంగోలు మేయర్గా ఉన్నటువంటి గంగాడ సుజాత ఎక్కడా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈమె గతంలో 2024కు ముందు అంటే రమారమి ఎన్నికలు ఇంకో 2-3 నెలల్లో వస్తాయి అన్నప్పుడు కూడా మున్సిపాలిటీలో జరిగినటువంటి ఆసరా చెక్కులు పంపిణీ వ్యవహారంలో కానీ కొన్ని ప్రెస్ మీట్లలో కూడా దామచర్ల జనార్దన్ మీద వ్యక్తిగత దోషణలు దిగటం జరిగింది. ఆయన ఉదయాన్నే ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన ఎప్పుడు లేస్తాడు, మా ఎంప్లాయ్ ఒక ఆయన పోతే ఆయన అప్పటికి కూడా లేకుండా ఇవన్నీ కూడా వ్యక్తిగత వ్యవహారాలు జోక్యం చేసుకోవటంతో అప్పట్లో ఇది చాలా దుమారం రేగిందని చెప్పాలి. కౌంటర్గా కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు అయితే అక్కడ ఉన్నటువంటి మనకి ఒక స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా దీని మీద అప్పట్లో గట్టిగా ఖండించినటువంటి సందర్భాలు మనం చూసాం. వ్యక్తిగత విషయాల మీద కామెంట్లు చేసినటువంటి మేయర్ గంగాడ సుజాత ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ఆమెను తప్పించి అదే స్థానంలో వేరే వాళ్ళని ఎవరినన్నా మేయర్గా కూడా కొనసాగిస్తారా? ఇప్పటికే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరటంతో పాటు ఆమె ఒడివడిగా కూడా ఆ వైపుగా కూడా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే కార్పొరేషన్ బైలాలో మేయర్ని మార్చడం అంటే మామూలు విషయం కాదు. కార్పొరేషన్కి ఎన్నికలు లేటుగా జరిగిన మీదట కార్పొరేషన్ బైలా ప్రకారం కూడా మనకు మేయర్ మార్చే అవకాశం ఉందా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజ్ కూడా దామచర్ల జనార్దన్ తీసుకొని ఎవరినైనా తెలుగుదేశం పార్టీ ఒక గెలిచినటువంటి కార్పొరేటర్లో వాళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి దాదాపుగా మేయర్ని మారుస్తారా అని కూడా కొంత నీళ్ళు అయితే నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాం. మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. దాదాపుగా మేయర్ అయితే అధికార కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆమె కార్పొరేషన్ కూడా పెద్దగా రాని పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ఏమి మేయర్గా కొనసాగిస్తారా, ఏం స్థానంలో ఎవరినైనా పెడతారనేది కూడా మరి మనం దీని మీద అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాలని కూడా తెలియజేసుకుంటూ